హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో మోస్ట్ రిక్వెస్టింగ్ వీడియో వెజ్ మోమోస్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా. సో పర్ఫెక్ట్గా స్ట్రీట్ స్టైల్లో వెజ్ మోమోస్ విత్ మోమోస్ చట్నీని తయారు చేసుకోబోతున్నాము. యూజువల్గా ఈ మోమోస్ని ఎక్కువగా వింటర్లో ఇష్టపడుతూ ఉంటాం కదా. వేడివేడిగా కారంగా ఎన్ని తింటున్నామో లెక్కుండదు, అలా వెళ్ళిపోతూ ఉంటాయి కదా. మరి ఈ మోమోస్ చట్నీని ఇంట్లో ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూసేద్దామా. ఫస్ట్ మనం మోమోస్కి స్టఫింగ్ని అలాగే చట్నీని ప్రిపేర్ చేసుకుందామండి. తర్వాత డోని తయారు చేసుకుందాం. ఈ స్టఫింగ్ తయారు చేసుకోవడానికి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి తరుగుని 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకుని కొంచెం ఫ్రై చేయండి. ఇది కొంచెం వేగిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక పచ్చిమిర్చిని వేసి ఫ్రై చేయండి. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న 1/2 కప్పు దాకా ఉల్లి తరుగును వేసి ఫ్రై చేయండి. ఇవి లైట్గా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి వీలైనంత సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజ్ తరుగు 1 కప్పు, క్యారెట్ తరుగు 1/2 కప్పు వేసుకోండి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. క్యారెట్ని మీరు తురుముకుని కూడా వేసుకోవచ్చండి. సో వీటన్నిటిని వేసేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి కొద్దిసేపు కుక్ చేయండి. ఈ వెజిటబుల్స్ అనేవి 80% దాకా కుక్ అయిపోవాలి. క్యారెట్ అనేది తురుముకుని వేసుకున్నట్లయితే మూత పెట్టాల్సిన అవసరం కూడా లేదండి, చాలా ఈజీగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. ఇలా చక్కగా వేగిపోయిన తర్వాత ఇందులోకి సాసెస్ అన్నీ వేసేసుకుందాము. 1/2 టీ స్పూన్ దాకా మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1 టీ స్పూన్ సోయా సాస్, 1 టీ స్పూన్ వెనిగర్. వీటన్నిటిని కూడా వేసేసి బాగా మిక్స్ చేయండి. మంటని మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని బాగా టాస్ చేసుకుంటూ కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు ఫ్రై చేయండి. ఇలా దగ్గరికి అయిన తర్వాత ఫైనల్గా సన్నగా తరిగి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ని వేసేసి దించేసేయండి. స్ప్రింగ్ ఆనియన్స్ లేకపోతే స్కిప్ చేసేయండి, నో ప్రాబ్లం. సో స్టఫింగ్ అనేది రెడీ అయిపోయిందండి. ఈ స్టఫింగ్ని ఒక బౌల్లోకి తీసుకుని పెట్టుకుందాము. ఇప్పుడు తిరిగి ఇదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టి ఇందులోకి 1/2 కప్పు దాకా నీళ్లు పోయండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా సాల్ట్ వేయండి. అలాగే కారానికి తగినట్టుగా 6 లేదా 8 ఎండుమిర్చి వేయండి. ఇందులోనే 1/2 ఇంచు అల్లం ముక్కని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. తర్వాత 3 మీడియం సైజు ఉండే టమాటాలని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసేసుకుని ఒకసారి కలుపుకోండి. ఇలా మిక్స్ చేసి మూత పెట్టి టమాటాలు మెత్తగా సాఫ్ట్గా మగ్గిపోయేంత వరకు మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ టమాటాలని పూర్తిగా మగ్గనివ్వండి. టమాటా ముక్కలు ఇలా మెత్తగా మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని పూర్తిగా చల్లారనివ్వండి. కంప్లీట్గా చల్లారిన తర్వాత వీటన్నిటిని కూడా మిక్సీ జార్లోకి వేసుకుని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఒక ప్యాన్ని స్టవ్ మీద ఉంచి అందులోకి 1/2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేయండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక సన్నగా తరిగి పెట్టుకున్న 1/2 టేబుల్ స్పూన్ వెల్లుల్లి తరుగుని వేసి కొంచెం ఫ్రై చేయండి. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ దాకా స్ప్రింగ్ ఆనియన్స్ని వేస్తున్నానండి. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయండి, పర్వాలేదు. వెల్లుల్లి వేగిన తర్వాత ఇందులోకి మనం తయారు చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని వేసేసేయండి. ఇప్పుడు ఈ టమాటా ప్యూరీని మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఒక 2 to 3 మినిట్స్ పాటు కొంచెం బాయిల్ అవ్వనివ్వాలి. ఇలా కొంచెం ఉడుకుతున్నప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ దాకా పంచదార, రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ ఒరిగానో, 1 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1 టీ స్పూన్ సోయా సాస్, 1 టీ స్పూన్ వెనిగర్ వీటన్నిటిని కూడా వేసి మీడియం ఫ్లేమ్లో జస్ట్ 2 మినిట్స్ పాటు సాట్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. సో స్పైసీ మోమోస్ చట్నీ రెడీ అయిపోయిందండి. ఈ మోమోస్ చట్నీని మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ కూడా చేసుకోవచ్చండి. అండ్ ఈ సాస్ని మనం పిజ్జా సాస్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. పిజ్జా చేసుకునేటప్పుడు బేస్ సాస్ ఉంటుంది కదా, సో దానికి కూడా ఈ మోమోస్ చట్నీని వాడుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. అయితే పిజ్జా కోసం వాడుకోవాలి అంటే ఈ చట్నీ అనేది కొంచెం థిక్గా ఉండాలన్నమాట, అప్పుడు పిజ్జాకి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మోమోస్కి డోని తయారు చేసుకుందామండి. దానికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి 1 కప్పు దాకా మైదాపిండి వేసుకోండి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసేసి తగినన్ని నీళ్లు కొద్దిగా వేసుకుంటూ పిండి ముద్ద అనేది మరీ గట్టిగా కాకుండా పల్చగా కాకుండా సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి. సో ఇక్కడ చూపిస్తున్నట్టుగా పిండిని కలుపుకున్న తర్వాత ఈ పిండి అనేది డ్రై అయిపోకుండా పైన లైట్గా ఆయిల్ని అప్లై చేసి మూత పెట్టి 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. 10 మినిట్స్ తర్వాత మళ్ళీ ఈ పిండిని తీసుకుని మరొకసారి నీట్ చేసుకోండి. ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకున్న తర్వాత ఈ పిండి ముద్దలోంచి కొద్దిగా పిండి తీసుకుంటూ చిన్న రౌండ్ బాల్స్ని తయారు చేసుకోండి. మోమోస్కి పెద్ద బాల్స్ అవసరం లేదండి, చిన్న బాల్స్ చేసుకుంటే చాలు. ఈవెన్గా పల్చిగా స్ప్రెడ్ చేస్తాం కాబట్టి పూరీ సైజులో వచ్చేస్తాయి. సో ఒక్కొక్క బాల్ని తీసుకుని పొడిపిండి చల్లుకుంటూ వీలైనంత పల్చగా ఒత్తుకోండి. నేనైతే ఈ మందంలో ఒత్తుకున్నానండి. సో ఇలా
పూరీని తయారు చేసుకున్న తర్వాత ఇందులోకి స్టఫింగ్ పెట్టుకోవాలి. నేను మీడియం సైజులో ఉండే మోమోస్ని తయారు చేస్తున్నాను. దానికి 1 టేబుల్ స్పూన్ దాకా స్టఫింగ్ అనేది సరిపోతుంది. స్టఫింగ్ 1 టేబుల్ స్పూన్ పెట్టిన తర్వాత దాన్ని ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా క్లోజ్ చేయండి. మనం ఫిల్స్ పెట్టే విధంగా ఒకదానికొకటి దగ్గరికి చేసుకుంటూ పైన వచ్చేదాన్ని కొంచెం ప్రెస్ చేస్తే సరిపోతుంది. సో మోమోస్ అనేవి ఇవి ఒక రకం అనమాట. ఇంకొక ఈజీ మెథడ్ చెప్తాను. అదేలాగంటే ఫస్ట్ స్ప్రెడ్ చేసేసిన తర్వాత మధ్యలోకి స్టఫింగ్ని పెట్టండి. చుట్టూ అంచులమ్మట లైట్గా వాటర్ని అప్లై చేయండి. ఇప్పుడు మధ్యలోకి ఫోల్డ్ చేయండి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా హాఫ్కి ఫోల్డ్ చేసి ఎడ్జెస్ని కొంచెం ప్రెస్ చేయండి. ఆ తర్వాత ఈ 2 ఎడ్జెస్ని కూడా తీసుకొచ్చి మధ్యలోకి కలిపేసేయండి. సో ఇదొక రకం అనమాట. సో మోమో షేప్ అనేది మీ ఇష్టం అండి, ఎలాగైనా చేసుకోవచ్చు. మైదా పిండే కదా, ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది కాబట్టి ఏ షేప్ అయినా సరే చాలా ఈజీగా ఫోల్డ్ చేసేయచ్చు. ఇలా మీకు ఏ ప్రాసెస్ ఈజీ అనిపిస్తే ఆ ప్రాసెస్లో మోమోస్ని అన్నిటినీ కూడా తయారు చేసుకుని పెట్టుకోండి. నేను తయారు చేసిన స్టఫింగ్ అనేది నేను తీసుకున్న పిండిలో సగం పిండికి సరిపోయాయండి. అంటే 10 మోమోస్ దాకా వచ్చాయన్నమాట. మిగిలిన పిండికి ఈవినింగ్ నేను మళ్ళీ స్టఫింగ్ చేసి మోమోస్ని తయారు చేస్తాను. ఇలా తయారు చేసుకున్న మోమోస్ అన్నిటినీ కూడా మనం స్టీమ్ చేసుకోవాలండి. దానికోసం హోల్స్ ఉండే ప్లేట్ని తీసుకున్నాను. దానికి లైట్గా ఆయిల్ని అప్లై చేస్తున్నాను. ఇలా ఆయిల్ని అప్లై చేయడం వల్ల మోమోస్ ఉడికిన తర్వాత స్టిక్ అయిపోకుండా ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. సో మనం తయారు చేసుకున్న మోమోస్ ఎన్ని పడతాయో అన్నిటినీ ఈ ప్లేట్లోకి పెట్టేసుకోండి. తర్వాత ఈ మోమోస్కి ఆవిరి పట్టించడం కోసం స్టవ్ మీద ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకుని అందులోకి నీళ్లు పోసి మూత పెట్టి రోలింగ్ బాయిలింగ్ అయ్యేంతవరకు మరిగించుకోవాలి. ఇలా నీళ్లు మరుగుతున్నప్పుడు మూత తీసి మనం అరేంజ్ చేసుకున్న ఈ హోల్స్ ఉండే ప్లేట్ని పెట్టేసేయండి. పెట్టేసి దానిపైన మూత పెట్టి 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో వీటిని స్టీమ్ చేసుకోవాలి. మీకు ఇలాంటి గిన్నెలు లాంటివి లేకపోతే ఇడ్లీ పాత్రలో కూడా మీరు ఈజీగా స్టీమ్ చేసుకోవచ్చు. సో ఇలా ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేస్తే మోమోస్ అనేవి పర్ఫెక్ట్గా కుక్ అయిపోతాయండి. ఇప్పుడు వీటిని బయటికి తీసి వేడివేడిగా మోమోస్ చట్నీతో సర్వ్ చేసుకోవడమే. నాకైతే టోటల్గా నేను తీసుకున్న పిండికి 20 మోమోస్ దాకా వచ్చాయండి. స్టఫింగ్ మాత్రం మీరు డబల్ చేసుకోండి. సో టేస్టీ స్పైసీ వెజ్ మోమోస్ స్ట్రీట్ స్టైల్లో రెడీ అయిపోయాయి. ఇంకా తినడమే ఆలస్యం. మోమోస్ అంటే ఇష్టమైన వాళ్ళు ఎవరైనా సరే ఈ వెజ్ మోమోస్ని తప్పకుండా లైక్ చేస్తారండి. వర్షం పడుతున్నప్పుడు లేదంటే ఈవినింగ్ టైంలో చలిగా ఉన్నప్పుడు ఈ స్పైసీ వెజ్ మోమోస్ని మీరు ఇంట్లో ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా టేస్ట్ చూపించండి. అందరికీ కూడా తప్పకుండా నచ్చుతుంది. సో ఈ రెసిపీని మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.